ఆశయం. జీవితం అంటే ఏంటి? ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం పుట్టిన వెంటనే మన మెదడులో, మన చెవుల్లో ఒక్కటే మాట నాటబడుతుంది. బేటా, బాబు, బేటీ. అమ్మా, బాగా చదువుకోండి, పైకి రండి అని ఇలాంటి మాటలు వినబడుతూ ఉంటాయి. అమ్మ ఉంది కదా, అమ్మ అంటుంది నా కొడుకు రాజు అని. ఇంతమంది రాజులు ఎప్పుడు పుట్టలేదు, పుట్టరు కూడా. కానీ ప్రతి తల్లి మనసులో ఒకటే కోరిక, నా బిడ్డ గొప్పవాడవ్వాలి, అలాగే మంచి పేరు తేవాలి అని, చాలా పెద్దవాడవ్వాలని. మరి చదువు చదువు చదువు, ఇది చెయ్యి అది చెయ్యి, మొదటి నుండి ఇదే మాటని నాటుతూ ఉంటారు. స్కూల్కి వెళ్ళే వయసు రాగానే కిండర్ గార్డెన్కి పంపిస్తారు. అక్కడ కూడా అదే గోల, చదువు 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 చదువు. ఆ తర్వాత చదువు పూర్తి అయిపోయేసరికి ఇక ఇంకొక గోల మొదలవుతుంది. ఆ గోల ఏంటంటే అచ్చం మొదటి గోల లాంటిదే, చెయ్యి 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 చెయ్యి, చేస్తూనే ఉండు. ఇక ఎప్పుడైతే రిటైర్డ్ అయిపోతామో, చేయడానికి ఏమీ లేనప్పుడు తమకు తాము బోర్ అయిపోతూ ఉంటారు. జీవితం అంతా ఒకటే ఆశ, ఏమీ చేయకుండా ఉండాలి అని. మరిప్పుడు రిటైర్ అయిపోయారు కదండి, ఏం చేయాల్సిన అవసరం లేదుగా. కూర్చోండి ఇంట్లో. కూర్చో అంటే ఎలా